అందరికీ నమస్తే. అందరికీ స్వామి శరణం. అయ్యప్పలు చాలామంది అయ్యప్పలు ఈపాటికి ఇప్పటికే శబరిమల దగ్గర స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడింకా శబరిమల సీజన్ నడుస్తుంది కాబట్టి, స్వాములు ఇంకా చాలా మంది స్వాములు దీక్ష తీసుకుంటున్నారు. నేను కూడా త్వరలో తీసుకుంటాను. నేను అబ్జర్వ్ చేసిన కొన్ని ఆహ్, కొంతమంది ఇంట్లల్లో ఎవరైతే స్వాములని భిక్షకు కానీ ఆహ్, భోజనానికి కానీ పిలుస్తున్నప్పుడు కొన్ని ఆహ్, వాళ్ళకి తెలియకుండానే కొన్ని పదార్థాలు వేస్తున్నారు. అవి యాక్చువల్లీ స్వాములకి వేయకూడదు. ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది మీకు ఈ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను. దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి. సో దట్ అన్ని స్వాములకి తెలుస్తాయి. ఎందుకంటే చాలామంది గురుస్వాములు వాళ్ళకి తగినంత వాళ్ళు ఎలా అయితే చేయాలో అలా చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సో, ఎవరైనా భిక్షకు పిలిచినప్పుడు గురుస్వామిని కనుక్కోండి. ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు స్వామికి. అది దాని పరంగా చేయండి. ఇప్పుడు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదనేది ఈ వీడియోలో చెప్తాను. ఆహ్, దీక్షలో ఉన్నప్పుడు ఎక్కువ సాత్విక ఆహారమే తినాలి. మాల వేసుకున్నప్పుడు ఎక్కువగా అన్నం, పప్పు, పప్పులు, కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు, గోధుమ, రాగి, జొన్న ఇవి మాత్రం స్వాములు తినవచ్చు. ఎందుకంటే ఇవి మరీ సాత్వికం. సో, ఇవి మాత్రం ఇవి ఎవరైనా మీ ఇంట్లో తినొచ్చు. ఎవరైనా మిమ్మల్ని టిఫిన్స్ కానీ, భోజనానికి కానీ పిలిచినప్పుడు కూడా భిక్షకు కానీ, అల్పాహారం కానీ పిలిచినప్పుడు కూడా వాళ్ళకి క్లియర్‌గా ఇవే పెట్టమని చెప్పండి. తినకూడనివి ఏంటంటే సాధారణంగా మీ అందరికీ తెలిసిందే ఆహ్, నాన్ వెజ్ అనేది తినకూడదు. ఎందుకంటే నాన్ వెజ్ దీక్షలో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా ముట్టుకోకూడదు. ఉల్లి, వెల్లుల్లి కూడా ఖచ్చితంగా మనం దీక్షలో ఉన్నప్పుడు తినకూడదు. అదే విధంగా కొన్ని ఉద్రేకపరిచే ఆహారాలు మనం తీసుకోకూడదు. ఏంటంటే అవి ఎక్కువగా ఉండే మసాలాలు కానీ, కారప్పొడులు కానీ, ఫాస్ట్ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ మాత్రం అసలు తీసుకోకండి. ఇక్కడే కాదు మనం శబరిమలలో వెళ్ళినప్పుడు కూడా మనకి కొన్ని కొన్ని సార్లు దొరుకుతాయి, కొన్ని దొరకకపోవచ్చు. అక్కడ కూడా మీరు ఫాస్ట్ ఫుడ్ మాత్రం తినకండి. స్వీట్స్ కూడా కొన్ని 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 ఉద్రేకపరుస్తాయి. స్వీట్స్ కూడా తినకండి. డీప్ ఫ్రైడ్ ఆహ్, ఆహ్, పదార్థాలు కూడా తినకూడదు. తినకపోవడం మంచిది. దీనివల్ల ఏంటంటే మనం ఉప్పు, కారం కూడా తక్కువ తింటే గనుక మన బాడీ ఒక యోగిలో ఉంటాం కాబట్టి దీక్షలో ఇలాగే ఉండాలి కాబట్టి. సో, ఇలాంటివే తినడం మంచిది. ఎన్ని సార్లు తినాలి? జనరల్‌గా స్వాములు 2 సార్లు తినాలి. ఉదయం, సాయంత్రం 2 టైములు మాత్రమే భోజనం చేస్తాము. అవసరమైతే సాయంకాలం ఎవరైనా నీరసం వస్తుంటే గనక పాలు కానీ, పండ్లు కానీ తీసుకోవచ్చు. ఉపవాసం ఆహ్, తక్కువ తినడం, నియంత్రణ ఇలాంటివేంటంటే భోజనం శ్రద్ధగా, నియమంతో తీసుకోవాలి. అధికంగా తీసుకోకూడదు. అధికంగా తీసుకుంటే మళ్ళీ కొంతమందికి మధ్యాహ్నం నిద్రొస్తుంది ఇంట్లో ఉన్నవాళ్ళు. ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటే గనక. బయటికెళ్ళే వాళ్ళకి ప్రాబ్లమ్ లేదు కానీ, ఇంట్లో ఉంటే మాత్రం నిద్రొస్తుంది కాబట్టి ఎక్కువ తీసుకోకుండా, తక్కువ తీసుకుంటే మన స్వాములకే మంచిది. ఈ మధ్యన నేను ఒకళ్ళ ఇంటికి ఆహ్, వెళ్ళినప్పుడు స్వాములకి వాళ్ళు ఆహ్, జున్ను పెట్టారు. జున్ను మంచిది కాదు. తినకూడదు. జున్ను పదార్థం అనేది స్వాములకి పెట్టకూడదు. మా గురుస్వామి శ్రీ పాండురంగ గురుస్వామి గారు అప్పుడు చెప్తున్నా కూడా స్వాములు వినట్లేదు. స్వాములు గుర్తుపెట్టుకోండి జున్ను అనేది తినకూడదు. జున్ను మంచిది కాదు. స్వామి దీక్షలో ఉన్నప్పుడు జున్ను తినకూడదు. తినకూడదన్నప్పుడు తినకూడదు. దయచేసి వేరే స్వామి కూడా చెప్పండి. చాలా మందికి స్వామి దీక్ష ఎలా తీసుకోవాలి? ఆచారాలేంటి? ఎలాంటి పద్ధతులు ఆహ్, పాటించాలి? ఈ 48 రోజులు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే శబరిమల దేవస్థానం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ వాళ్ళు 48 రోజులు దీక్ష తీసుకోవాలి. 41 రోజులు చాలామంది చెప్తారు కానీ, 48 రోజులు తీసుకొని, ఈ 48 రోజు కంప్లీట్ అయిపోయిన తర్వాత 49 రోజుకి మీరు ఇరుముడి కట్టుకోవాలి. 48 రోజులు ఖచ్చితంగా మీరు దీక్ష తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఆచార నియమాలు ఎలా అనేది నేను మళ్ళీ రోజు వారి వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. అదేవిధంగా మీకు రూమ్స్ కూడా శబరిమలలో ఏ టైంకి బుక్ చేసుకోవచ్చు, ఎలా బుక్ చేసుకోవాలి, వర్చువల్ క్యూ ఎలా బుక్ చేసుకోవాలి అని కూడా మీకు వచ్చే వీడియోస్‌లో ఖచ్చితంగా చెప్తాను. అందరికీ స్వామి శరణం.